ఇప్పుడు సాధారణంగా ప్రపంచంలో ప్రతి దేశంలో ఫ్యాక్టరీలు ఉంటాయి. ఆ ఫ్యాక్టరీలు ఏంటంటే వస్తువులు తయారు చేస్తాం, సేవలు తయారు చేస్తాం. ప్రతి దేశంలో ఉంటాయి ఫ్యాక్టరీలు. ఇప్పుడు మీరు వేసుకున్న సూట్ ఉంది, అది కూడా అక్కడైంది. మీరు వాడుతున్న కెమెరా ఉంది, అది కూడా ఫ్యాక్టరీ తయారైంది. నేను వేసుకున్న షూస్ అన్ని ఫ్యాక్టరీలు తయారైనవి. అలాగే మన దేశంలో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి. అయితే మన దేశంలో మాత్రం ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని ఒక ఫ్యాక్టరీ ఉందండి. ఆ ఫ్యాక్టరీ ఏంటంటే మహాత్ములు తయారు చేసే ఫ్యాక్టరీ. ఇది ఎక్కడ దొరకదు. మహాత్ములు తయారు చేసే మహాత్ములు తయారు చేసే ఫ్యాక్టరీ ఎందుకు అంటున్నానంటే, మహాత్ముడు అంటే మనకు ఒక నిర్వచనం ఉంది, ఆర్యోక్తిది. దానికి ఏంటంటే మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మానం అన్నారు. అంటే మనసులో ఏదుందో అదే చెప్తారు, ఏది చెప్తారో అదే చేస్తారు. అలా మూడు ఒకటే అయినప్పుడే వాళ్ళు మహాత్ములు అంటారు. అందుకని మీరు చూడండి, మహాత్మా గాంధీ అన్నారు, మహాత్మా జ్యోతిరావు ఫూలే అన్నారు. అయితే భారతదేశంలో వీళ్ళిద్దరిని మహాత్మా అన్నంత మాత్రాన వాళ్ళిద్దరే మహాత్ములు అనుకోవాలి. భారతదేశంలో ఉన్నంత మంది మహాత్ములు ప్రపంచంలో ఎక్కడ ఉండరు. మీకు ఒక చిన్న విషయం ఏంటంటే, భారతదేశం స్వాతంత్రం తెచ్చుకుంది అంటే ఒక్క మహాత్మా గాంధీ వలన, జ్యోతిరావు ఫూలే వలన కాదు. మహాత్మా గాంధీ, జ్యోతిరావు ఫూలే లాంటి మహాత్ములు కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు.